నమస్కారం. మిడ్ డే డిబేట్‌కి స్వాగతం. దేశ రాజకీయాల్లో ఇదొక అత్యంత కీలకమైన మైలురాయి. సరిగ్గా 12 ఏళ్లు పూర్తి చేసుకొని దేశంలోనే అత్యధిక కాలం నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించినట్టుగా చూస్తా ఉన్నాం. సో మరి 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం నిజంగా పురోగమించిందా? లేక విపక్షాలు చెప్తున్నట్టుగా తిరోగమించిందా? అసలు ఎన్డీఏ కూటమికి విపక్షాల ఇండియా కూటమికి ఉన్న తేడా ఏంటి? ఇక ఈ తరుణంలో మోదీ లాంటి బలమైన నాయకుడిని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతుంది. కలిసికట్టుగా పోరాడితే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమి కాదంటూ రాహుల్ గాంధీ విపక్షాల సమక్షంలో స్పష్టం చేశారు. మరి ఉమ్మడి పోరుకు సిద్ధమైన ఈ కూటమి తన తదుపరి భారీ భేటీని ఆగస్టులో హైదరాబాద్లో వేదికగా నిర్వహించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. అయితే నిలకడలేని విపక్షాల ఇండియా కూటమిని దేశ ప్రజలు ఇప్పటికైనా నమ్ముతారా, లేదా మళ్ళీ బీజేపీకి పట్టం కడతారా అనే అంశంపైనే మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మొదటిగా మనకు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కోటేశ్వరరావు గారు. మీరు చెప్పండి కోటేశ్వరరావు గారు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఫైనల్గా 12 ఏళ్ల ప్రస్థానం చూస్తూ ఉన్నాం. ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో బీజేపీ తిరోగమించిందా పురోగమించిందా అనేటువంటి కొన్ని క్వశ్చన్లు అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. తిరోగమించింది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. అసలు పాలన కూడా చాలా వరకు అయితే దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నటువంటి వైనం కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్? కోటేశ్వరరావు గారు. హలో సార్ చెప్పండి కోటేశ్వరరావు గారు. మీరు జవహర్లాల్ నెహ్రూ పదవీ కాలంతో నరేంద్ర మోడీ గారిని పోల్చుకొని నెహ్రూ రికార్డుని అధిగమించారని చెప్తున్నారు. నిజానికి నెహ్రూ రికార్డు 1952 కాదు, 1947 నుంచే ప్రారంభమైంది అనేది ముందుగా గమనించాలి. అందుకని అంటే దానికి ఏం చెప్తున్నారంటే ఎన్నికైన కాలము అని చెప్తున్నారు. మన దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 52 జరిగాయి. అందుకని ఆ విధంగా చెప్పుకోవచ్చు. సరే, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారి ఘనత గురించి చెప్పుకోవడానికి వెతికే వాళ్ళకి అది పెద్ద విషయం కాదు. అయితే ఏమి సాధించారు అనేటువంటిది ప్రశ్న. నెహ్రూ ఆధునిక భారతం అంటే స్వాతంత్రానంతరం వచ్చినటువంటి భారతానికి ప్రభుత్వ రంగ సంస్థలకి వివిధ భారీ ప్రాజెక్టులకి ఆయన పునాది వేశారు. వాటిని నిర్మించి ఒక విధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతోటి ఒక అభివృద్ధి పదాన్ని ప్రారంభించారు. కానీ దాంతో పోల్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు తన పదవీ కాలంలో ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో నుంచి ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మడానికి పూనుకున్నారు. ఆ ప్రాసెస్ ఇంకా వేగవంతం చేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, రెండో భాగమైనటువంటి ప్రైవేటు రంగంతో మొత్తం అంతా అద్భుతాలు సృష్టిస్తాను అని చెప్పారు. సరే, అది నరేంద్ర మోడీ గారు ఆయన స్వయంగా చెప్పింది కాదు. అంతకుముందు నూతన ఆర్థిక విధానాల పేరుతోటి కాంగ్రెసే ఆ ప్రక్రియను ప్రారంభించింది. దాన్ని మరింత వేగంగా చేస్తాను, అద్భుతాలు సృష్టిస్తానని చెప్పారు. కానీ ఆ ప్రైవేట్ రంగం ఆశించిన మేరకు ఫలితాలను ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. ప్రైవేట్ రంగం యొక్క వైఫల్యాలు నరేంద్ర మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత అని ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన నాటికితో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి అనేటువంటిది దాదాపు అదే స్థాయిలో ఉంది. జీడిపిలో ఎగుమతులు పెరగలేదు, దానికి తోడు దిగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఏమి సాధించారని, దేంతో పోల్చుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న. వివిధ సందర్భాల్లో చైనాతో పోల్చుకుంటారు. చైనా మాదిరి అని చెప్పేసి మన ఎకనామిక్ సర్వేస్ లో కూడా పేజీలు రాసుకున్నారు. పోనీ దాని ప్రకారం అయినా చేశారా అంటే అది లేదు. దేని ప్రకారం ఏమి సాధించారు అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే తాజాగా కుటుంబ సర్వే వచ్చింది, జాతీయ కుటుంబ సర్వే. ఆ జాతీయ కుటుంబ సర్వేలో ఉన్నటువంటి అనేక విషయాలను చూసినప్పుడు అనేక పథకాలు
ఫెయిల్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుజరాత్ను మోడల్గా నేను తీసుకొని దేశం అంతటా కూడా గుజరాత్ మోడల్ని అమలు జరుపుతాను అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఎన్నికల్లో ఆ తర్వాత ఎక్కడైనా గుజరాత్ మోడల్ గురించి దేశవ్యాప్తంగా దాన్ని అమలు జరపడం గురించి ఎక్కడైనా చెప్పారా అంటే ఎక్కడ మాట్లాడలేదు. పోనీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా గుజరాత్ మోడల్ని అమలు చెప్పారా అంటే అది లేదు. ఆ గుజరాత్ మోడల్లో ఇవాళ రక్తహీనత, మహిళలు, పురుషులు, పిల్లల్లో రక్తహీనతలో నంబర్ 1 స్టేట్గా అది ఆ రాష్ట్రం ఉన్నది. అసలు రక్తహీనతకి వరల్డ్ క్యాపిటల్గా భారతదేశానికి పేరు ఉంది. దాన్ని నివారించడంలో రక్తహీనత ముక్త భారత్ అని చెప్పారు. ఇప్పుడు అది ఏమైందో తెలియదు. అసలు మొన్న కుటుంబ సర్వేలో దాన్ని ప్రశ్న పత్రం నుంచి ఎత్తేశారు అసలు. అంటే వైఫల్యం, నరేంద్ర మోడీ గారి వైఫల్యం అనేటువంటిది అందులో అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంది కనుక అసలు దాన్ని లేకుండానే చేసేసారు. ఇట్లా ఏ రంగంలో చూసినప్పటికీ ఏమి సాధించారని చెప్పేసి నెహ్రూతో పోల్చుకుంటారు, లేదా స్వతంత్ర భారతం వచ్చినటువంటి తొలి సంవత్సరాలతో ఏ విధంగా పోల్చుకుంటారు అనేటువంటిది ప్రశ్న. ఇది నా అభిప్రాయం. ఆయన పోల్చుకోవడానికి రోజులు పోల్చుకోవచ్చు, కానీ ఎంతకాలం ఉన్నామన్నది కాదు లెక్క. ఏమి చేశాము, ఏమి సాధించాము అన్నదే గీట్రాయిగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. రైట్గా మనం చూస్తూ ఉన్నాం. రాజు నేత బీజేపీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసే ముందు రాజు నేత గారు మీరు చెప్పండి, నరేంద్ర మోదీ 12 ఏళ్ల ఈ యొక్క ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరి సుదీర్ఘ కాలం ప్రధానిగా రికార్డు సృష్టించారు, సరే బాగానే ఉంది. కానీ మరి పెరిగిన నిరుద్యోగమే కావచ్చు, ద్రవ్యోల్బణమే కావచ్చు, సామాన్యుడిపై పడుతున్నటువంటి ధరల భారాన్ని మీ 12 ఏళ్ల పురోగతి అంటారా, అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి పేరిట ఉన్నటువంటి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును బ్రేక్ చేసి ఈరోజు మోడీ గారు అత్యధిక కాలం ఎలక్టెడ్ పిఎం గా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. భారత ప్రజలందరూ కూడా ఈరోజు సంబరాలలో ఉన్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఎందుకనంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా మన దేశంలో అత్యధిక కాలం ఒక ప్రధానమంత్రిని ఇన్ని రోజుల పాటు చూడలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో చాలా విజయవంతంగా అన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకుపోతున్నది. అందుకనే 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించడానికి అనేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు దేశ ప్రజలు 20 రాష్ట్రాలకు పైగా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలకు పైగా అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం ఒక్క రోజుతోనే అయినటువంటి పని కాదు. 1980 నుంచి మా పార్టీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి 2 సీట్ల నుంచి ఈరోజు అచంచలమైనటువంటి విశ్వాసంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది కార్యకర్తల కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మోడీ మోడీ బీజేపీ బీజేపీ అనేటువంటి రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగిస్తా ఉంది. ఈరోజు 12 సంవత్సరాలు అంటే 2014 మే 26వ తారీఖున ప్రధానమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూస్తే ఈ 12 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలలో ఈరోజు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మోడీ గారి పాలన చాలా సమర్థవంతంగా ఉందని దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు అయితేనేది, టీవీలలో పనిచేసేటువంటి వాళ్ళు అయితేనేది, జర్నలిస్టులు కానీ అందరూ కూడా చూసిర్రు. అంటే గతంలో యూపీఏ హయాంలో ఏ రకంగా ఉండే మన దేశం, 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఉంది దేశంలో పరిస్థితి అనేది చాలా కన్నులకు కట్టినట్టుగా ఈ రోజు ఉంది. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలను ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు 12 సంవత్సరాల మైల్ స్టోన్ దాటుతున్న సందర్భంగా మోడీ గారు ఈ 12 సంవత్సరాలు ఏం చేశారు అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో బ్యాంకు మెట్లెక్కనటువంటి పేద ప్రజలకు జన్ధన్ ఖాతాల ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా
పేద ప్రజలందరినీ కూడా ఈరోజు బ్యాంకు ఖాతాలను తెరిపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చేసింది. 9 కోట్ల మందికి అటల్ పెన్షన్ కింద వాళ్ళకు పెన్షన్ వచ్చేటువంటి మార్గాన్ని క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. తర్వాత ఇప్పటి వరకు దేశంలో చాలా గ్రామాలలో మంచినీటి, తాగునీటి కనెక్షన్లు నోచుకోలేదు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 కోట్ల పైచిలకు 15.85 కోట్ల నల్లా కలెక్షన్లను తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ, మోడీ గారి ప్రభుత్వం. అదే రకంగా 40 లక్షల సౌరశక్తి పైకప్పులను ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకు సౌర విద్యుత్ వచ్చి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినటువంటి ఈ రోజు పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం. అదే రకంగా దేశవ్యాప్తంగా టీకాలను అందించే విషయంలో 98% ఇప్పటికే పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. 58 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలను తెరిపించింది. 5.46 కోట్ల శిశువులకు ఉచిత టీకాలను ఇప్పించినటువంటి ప్రభుత్వం బీజేపీ, మోడీ గారి ప్రభుత్వం. 44 కోట్ల మంది ఆయుష్మాన్ కార్డులను జారీ చేసింది. 70 కోట్లకు పైగా డిజీ వర్కర్ వినియోగదారులకు ఈ రోజు సౌకర్యవంతమైనటువంటి అవకాశాలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి. రైట్, ఇవన్నీ చూస్తానే ఉన్నాం 12 సంవత్సరాల్లో. రాజుగారు మన దేశంలో వాయిస్ వినిపిస్తుందా మీకు? మహిళలు ఎస్ సార్ రైట్, ఇది అన్ని బాగానే ఉన్నాయి. సరే, ఇస్తా ఉన్నారు, తీసుకుంటున్నారు, సో ఓకే, నడుస్తూ ఉంది, బాగానే ఉంది. సో మరి నిరుద్యోగం రేటు కూడా పెరిగింది. ద్రవ్యోల్బణంకి సంబంధించే కావచ్చు, సామాన్యుడిపై పడుతున్నటువంటి ధరల భారాన్ని కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ 12 సంవత్సరాలు మేము పురోగమించాం, దీన్ని అధిగమించామని చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా మారింది కదా. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్ నేనేమంటున్నా, ఈ రోజు దేశంలో పిఎం ఆవాస్ యోజన పేరిట 4 కోట్ల పైచిలకు పేద ప్రజలకు ఈ రోజు ఉచితంగా ఇంటి వసతిని ఏర్పాటు చేపించి ఇండ్ల నిర్మాణం చేసింది. దీన్ని అభివృద్ధి అన్నమా? 25 కోట్ల మందిని ఈ రోజు పేదరికం నుంచి బయటపడేసింది మోడీ గారి ప్రభుత్వం. దీన్ని అభివృద్ధి అన్నమా? 81 కోట్ల పైచులకి ఈ రోజు ఉచిత రేషన్ కార్డులు ఇచ్చి పేద ప్రజలకు 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీన్ని మనం అభివృద్ధి అని చెప్పామా? ఈరోజు వేల పథకాలు ఈ 12 సంవత్సరాల కాలంలో పేద ప్రజల కోసమే అంత్యోదయ, ఈరోజు బీజేపీ యొక్క సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ అంటే చిట్ట చివరి పేదవారికి కూడా న్యాయం జరగాలనేటువంటి ఏకైక సంకల్పంతోని, లక్ష్యంతోని ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పేద ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. పేద ప్రజలను ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని పేదరిక నిర్మూలన ఎట్లా చేయాలి, వాళ్ళకు గూడు గుడ్డ ఏ రకంగా ఏర్పాటు చేయాలనేది బలమైనటువంటి సంకల్పంతో ఈ రోజు ఉన్నది. కాబట్టి దేశంలో బలమైన శక్తిగా ఈ రోజు బీజేపీ ఎదుగుతున్నదానికి ఉదాహరణలు ఇది ఒక్కటే కాదు సార్, నేను చెప్తా. ఎందుకనంటే ఈ సందర్భం కాబట్టి మనం తెలుసుకోవాలన్నటువంటి విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఈ రోజు మోడీ గారు ఏం చేయలేదు అని అంటే నేను చెప్పదలుచుకుంటున్నా. 4 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణాలు చేసినాం. స్టాండప్ ఇండియా ద్వారా, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించి సొంతంగా వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఈరోజు మోడీ గారి ప్రభుత్వం సంకల్పం తీసుకొని చేస్తుంది. రేషన్ కార్డులు 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చినాము. 50 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ సార్. గతంలో యూపీఏ హయాంలో నాకు తెలుసు, నేను కూడా గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పెన్షన్ తీసుకోవాలని అంటే ఈ రోజు గ్రామాల్లో గ్రామ పంచాయతీ దగ్గర వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ ఏవైనా గ్రామ పంచాయతీ దగ్గర క్యూ లైన్ లో నిలబడి అక్కడ మనం తంబు పెట్టేసి లేదా సంతకం పెట్టి ఈ రోజు 200 రూపాయల పెన్షన్ తీసుకునేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే అక్కడ పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ 200లో కొంత వాళ్లకు ఇవ్వాలనేటువంటి ఒక అది పెట్టి ఆ 200 రూపాయలలో వృద్ధాప్య పెన్షన్లలో కూడా కొద్దిగా కట్ చేసేటువంటి వారు. కానీ ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది అకౌంట్లను ఓపెన్ చేయించి పేద ప్రజలకు ఎక్కడ కూడా 1 రూపాయి పక్కదారి పట్టకుండా డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళకు అకౌంట్లలో పడుతుందా సార్? ఈ రోజు ఎల్పిజి కనెక్షన్. రాజనేత గారు ఒక్క నిమిషం అండి, మరిన్ని విషయాలు మాట్లాడదాం. మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. ఒక్కసారి కొండలరెడ్డి గారితో మాట్లాడదాం. కొండలరెడ్డి గారు మీరు చెప్పండి. కొండలరెడ్డి గారు మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి తీసి మాట్లాడతారా?
కొండలరెడ్డి గారు మీ వాయిస్ వినబడట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్పండి సార్, వినిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు డిబేట్లో బీజేపీ తరఫున సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి మనం. నెహ్రూ కంటే ఎక్కువ రోజులు పాలించిన ప్రధానిగా రికార్డులకు ఎక్కిన మరి ఈ భారతదేశం ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మరి నెహ్రూ గారు 13 సంవత్సరాలు పైచిలుకు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళింది? అదేవిధంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత పర్ క్యాపిటా కావచ్చు, జీడిపి కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరి బ్యారెల్ రేట్ పెరిగినా తగ్గినా కూడా అదే కంటిన్యూ. అదేవిధంగా మరి బ్యారెల్ రేట్ పెరిగినప్పుడు కూడా పెంచుకుంటా పోతా ఉంటే సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు చాలా మందికి ఒక మతం అనే మత్తును ఎక్కించి ఈ మతం అనే మత్తు ద్వారా నేను ఎక్కువ సంవత్సరాలు పాలించి నా సోదరులైన కార్పొరేట్ దిగ్గజాలను వాళ్ళను దేశంలోనే అత్యంత సంపన్నులుగా, ప్రపంచ సంపన్నులుగా తీర్చిదిద్దడానికి తప్ప పేదోన్ని ఏ రోజు కూడా హత్య చేసుకున్న పరిస్థితి లేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేండి, మీరు తర్వాత రాజనేత గారు ఒక్క నిమిషం మాట. ఇప్పుడు మీరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు సోదరుడు చెప్పిండు 81 లక్ష కోట్ల మరి రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రేషన్ కార్డుల యొక్క మాటున పేదరికం మనం పెంచగలిగినామా, తగ్గియగలిగినామా? పేదల సంఖ్య పెరిగింది అంటే మన పాలనకు అదే నిదర్శనం, అదే ప్రోగ్రెస్ కార్డ్. కాబట్టి ఈరోజు ఒకప్పుడు గుండు పిన్ను తయారు చేయని దేశాన్ని అంతరిక్షయానం దాకా తీసుకెళ్లిన ఘనత నెహ్రూ గారిది, విజనరీ లీడర్ నెహ్రూ గారిది. మరి ఈ రోజు ప్లాన్ లేకపోవడం వల్ల ఇలా ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ 96 రూపాయలకు వచ్చింది అంటే మరి ఒక్కసారి అర్థం చేసుకోవాలి మన పాలన ఎట్లుంది అని. అది ఎందుకు చెంపపెట్టి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇవాళ దేశం ఆర్థిక స్థితి మరి దిగజారే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించాలి ఈ మతం యొక్క మౌఢ్యాన్ని తప్ప మరి దేశం యొక్క ముందస్తు ప్రణాళిక లేకపోవడం. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రణాళిక సంఘంలో పనిచేసిన ఫైనాన్షియల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటే కూడా కేవలం తన సోదరులను కాపాడుకోవడానికి, విదేశీ పర్యటనలకు వెళ్ళి కాపాడుకోవడానికే తప్ప పేదోడికి అందుబాటులో ఇచ్చే విధంగా ఏ సంస్కరణ తీసుకురాలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. 2004 నుంచి 2014 దాకా ఆనాడు మరి జీడిపి 7.4 ఉంది, మరి ఈరోజు 6.5కి వచ్చింది. అంటే ఏ విధంగా జరిగింది? పర్ క్యాపిటా 1573.9 నుంచి 32,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇలా జీడిపి ముసుగులో ఏం జరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఏ పేదోనికి నష్టం జరిగే విధంగా జరుగుతున్న కార్యక్రమాలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను గంట కొడితే రోగాలు పోతాయి అని చెప్పే పద్ధతి కాకుండా సైన్స్ను డెవలప్ చేయండి. ఆ రోజు పేదల కోసం తెచ్చిన చట్టాలు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అమెరికా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి నుంచి మరి భారతదేశాన్ని గడ్డెక్కించిన ఆనాటి ఫైనాన్షియల్ ఒబీడియన్స్ ఉన్న పర్సన్ మరి మన్మోహన్ సింగ్ గారి యొక్క పాలన, ఈరోజు మోడీ గారి పాలన, ఆ రోజు నెహ్రూ గారి పాలన చూసినట్టయితే అర్థమైతే తప్ప కేవలం మతం ముసుగులో వేరే విషయం లేదు. అభివృద్ధి చేయండి, దానికోసం మాట్లాడండి. కానీ అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు నెహ్రూ గారు కనుక నవరత్నాలు లేకపోయి ఉంటే ఈరోజు దేశం యొక్క పరిస్థితి ఎలా ఉండేది? మీరు ఏ కంపెనీ తెచ్చిండ్రు? ఇవాళ ఎల్ఐసి లాంటి కంపెనీలు ఇలా కుంభకోణాల్లో పురిపోయిన అమ్మేసుకున్నారు, రైల్వేస్ నమ్ముతా ఉన్నారు, విశాఖ స్టీల్కు బేరం పెట్టిండ్రు. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ప్రతి జాతీయ ఆదాయానికి సంబంధించిన కంపెనీలన్నింటినీ నిర్వీర్యం చేసి నిరుద్యోగులను దేశంలో నిరుద్యోగులుగా ఉంటే ఇలా ఒక సామాన్యమైన యువకుడు నిరుద్యోగుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎన్ని మిలియన్ల మంది ఫాలో అవుతుందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను బలము ద్వారా ఒక మతం ద్వారానో ఇంకో ద్వారానో అణచివేస్తా అంటే ఎన్నడూ కూడా అట్లాంటి సాగై ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. దేశం యొక్క ప్రగతి ఇంపార్టెంట్. దేశంలో 20 మిలియనీర్స్ అంతా ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి వాళ్ళు ఇంగ్లాండ్ లాంటి దేశాలకు, స్విట్జర్లాండ్ దేశాలకు వలస పోతా ఉన్నారు, యూకే దేశాలకు వలస పోతా ఉన్నారు. దానికి కారణం వల్ల ఇలా జీడిపి వచ్చింది. మన దేశ పాలన బాగుంటే మరి అది వచ్చేదా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి తప్ప కేవలం
మోడీ జపం చేస్తేనో ఇంకో జపం చేస్తేనో రాదు. ఎవరికి ఉండే భక్తి అన్ని కులాలకు అన్ని మతాలకు ఉండబడే భక్తి ఉంటుండొచ్చు, కానీ రామాలయం కట్టినా దేవాలయం కట్టినా అవన్నీ సెకండరీ. కొండలరెడ్డి గారు, మీ వర్షన్ ఏంటంటే అసలు రాహుల్ గాంధీ కలిసి ఉంటే బీజేపీని ఓడించవచ్చు అంటూ ఉన్నారు. దాంతోపాటు ఇక ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది. మీకు అర్థమైంటది, రాహుల్ గాంధీ గారు భావి ప్రధానిగా ఎస్టాబ్లిష్ అవుతున్న భయంతోనే ఈ రోజు ఓట్ల తొలగింపు కార్యక్రమం కావచ్చు, వేరే విధంగా ఏ విధంగా తన ఈడీ ద్వారా దాడులు చేసి మిగతా వాళ్ళందరినీ బలహీనపరిస్తే ఇలా జనంలో చైతన్యం వచ్చింది. నెక్స్ట్ రాహుల్ భావి ప్రధాని కావడానికి జనంలోకి వెళ్తే తెలుస్తా ఉంది, అర్థమవుతోంది. అంటే కొండలరెడ్డి గారు 3 టర్మ్లు కూడా బీజేపీ రావడానికి ప్రధాన కారణం కొన్ని ఉంటాయి. ఎందుకంటే బలంగా ప్రజలు నమ్మడం వల్లనే 3 సార్లు వచ్చారు అని అనుకోవచ్చు కదా. అంటే ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం, ప్రజల సపోర్ట్ ఉండడం వల్లే వచ్చింది అనుకోవచ్చు కదా. మొన్న 412 అన్నారు, మేము ఒక మెట్టెక్కినాం. దీని కారణం మీకు అర్థం కావాలి. ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ ఎలక్షన్ రాగానే జనాన్ని మభ్యపెట్టి డైవర్ట్ చేయడంలో బీజేపీ సిద్ధంగా ఉన్నది. ఫేక్ గోధి మీడియా ఏదైతే ఉందో ఆ గోధి మీడియాకు ఇలా గోరుగట్టే అవకాశం వచ్చింది. మోడీకి ఉండే గోధి మీడియా గోరుగట్టే అవకాశం మోడీ మీడియా ప్రచారం వల్ల. పాకిస్తాన్ యుద్ధం అండి, ఎవరైనా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్, ఎవరైనా గట్టిగా విమర్శిస్తే హక్కుల కోసం మాట్లాడితే సోదరుడు అన్నాడు నా అకౌంట్ దేశాన్ని మొత్తం కూడా జన్ధన్ అకౌంట్ తీపించిన మరి మీకు ఆ మాట్లాడే సోదరు మీద పడ్డాయేమో బీజేపీ కార్యకర్తలకు సోషల్ మీడియా ద్వారా పైసలేసి తప్ప రాహుల్ గాంధీ ఈ దేశం ఒకటిగా ఉండాలని కన్యాకుమారి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిండు. వెస్ట్ ఈస్ట్ పాదయాత్ర చేసి ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి, కొండలరెడ్డి గారు, రాజునేత గారు, ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. ప్రజాస్వామ్యం కాపాడడానికి రాహుల్ గాంధీ రేపు పొద్దున దిశ ఈ దేశానికి దిక్కు రాహుల్ గాంధీ కాబోతా ఉన్నాడు. ఒక్క నిమిషం కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఒకసారి కోటేశ్వరరావు గారు వర్షన్ విందాం, విన్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపం కారణంగా మైనారిటీ ఓట్లతోటి మెజారిటీ సీట్లను తెచ్చుకోవడం అనేది ఒక బీజేపీతో ప్రారంభం కాలేదు. అంతకుముందు కాంగ్రెస్ కూడా అదే విధంగా మైనారిటీ ఓట్లతోటి మెజారిటీ సీట్లు తెచ్చుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా తెచ్చుకున్నటువంటి ఓట్లు 31%, 2019లో 37.36%, 2024లో 35.35 పైన వచ్చింది. అంటే ఎప్పుడు కూడా 1/3 అటు ఇటుగా ఉన్నది తప్ప అబ్సల్యూట్ మెజారిటీ ఓట్లతోటి బీజేపీ ఎప్పుడు రాలేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ మైనారిటీ ఓట్లతోటి మెజారిటీ సీట్లు సంపాదించింది కనుకనే మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడున్నటువంటి అనేక పార్టీలు జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ని ఎదుర్కొన్నాయి, విజయం సాధించాయి. ఆ అనుభవాన్ని చూసినప్పుడు, ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో చూసినప్పుడు ప్రతిపక్షాలు అనేకంగా ఉండటం, ఓట్లు చేరటువంటి కారణంగా కాంగ్రెస్ గెలిచింది. అదే పరిస్థితి బీజేపీ కూడా దాన్ని అవకాశంగా తీసుకొని గెలుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు సైద్ధాంతికంగా అన్ని ఏకాభిప్రాయం ఉన్నదని ఎవరూ చెప్పట్లేదు. ఇండియా కూటమితో విభేదాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఏకాభిప్రాయం ఏమిటంటే దేశానికి ముప్పుగా ఏమిటి ముప్పు అంటే ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజాస్వామిక వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ లేకపోతే వాటిని నామమాత్రం చేస్తూ ముప్పుగా పరిణమిస్తూ ఉంది. దానికి తోడు మతం అనేటువంటి ఒక మహమ్మారిని దేశం మీద రుద్దుతూ మొత్తం సమాజాన్ని చీల్చివేస్తున్నది కనుక ఈ 2 ప్రమాదాలకు వ్యతిరేకంగా విశాలమైనటువంటి ఐక్యతతోటి పోటీ చేయాలనేటువంటి
భావనతో ఏర్పడింది ఇండియా కూటమి. అందుకని రాబోయే ఎన్నికల్లో అయినా కానీ ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు భేషజాలకు పోకుండా సరైనటువంటి పద్ధతుల్లో అన్ని పక్షాలని గౌరవిస్తూ సీట్లు సర్దుబాటు చేసుకుంటే అది పెద్ద కష్టమేమీ కాదు. మనం చూసాం హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అకామిడేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఓకే. దానికి తగినటువంటి ఫలితాన్ని అది అనుభవించింది. అందుకని ఇట్లాంటి అనేక అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పెద్దదిగా ఉంటే అది మిగిలినటువంటి వాళ్ళని అకామిడేట్ చేయాలి అనేటువంటి ఒక సాధారణ సూత్రం ప్రకారం వ్యవహరిస్తే విజయాలు వస్తాయి, లేకపోయేట్లయితే పరాజయాలు మూటగట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇదొక నిరంతర ప్రక్రియ తప్ప గెలుపు ఓటములు అనేటువంటిది అదే లక్ష్యంగా లేకపోతే ఇంకోటి అని కాదు. ఇప్పుడు ఉదాహరణకు మమతా బెనర్జీ నిన్నటి సమావేశాలకి వచ్చారు. మరి అదే బెంగాల్లో మమతా బెనర్జీ తోటి రాజకీయంగా విభేదించినటువంటి కమ్యూనిస్టులు కానీ లేదా కాంగ్రెస్ కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. కేరళలో కూడా అంతే. కాంగ్రెస్ కూటమి లేదా కమ్యూనిస్టుల నాయకత్వం ఉన్నటువంటి కూటమి, రెండు కూటమిలు ప్రధానంగా పోటీ పడ్డాయి. అందుకని ఇలాంటి విభేదాలు ఆ కూటమి ఏర్పాటు ముందు నుంచి ఉన్నాయి, తర్వాత కూడా ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా అలాంటి పరిణామాలు ఉండొచ్చు. ఏమైనప్పటికీ దేశం లేదా ఈ సమగ్రత అనేటువంటి అంశం మీద ఆ విధమైనటువంటి కూటములు ఏర్పడుతున్నాయి తప్ప అధికారమే పరమావధిగా అనుకుంటే అది ఒకటే కాదు. అధికారం కూడా సహజంగానే ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీకి అయితే. కానీ దేశం లేదా సామాజిక వ్యవస్థని దెబ్బతీసేటువంటి ముప్పు ఏర్పడిన కారణంగానే ప్రపంచంలో ఇలాంటి ముప్పు తలెత్తినప్పుడు అనేక దేశాల్లో ఆ శక్తులను వ్యతిరేకించేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు లేదా ఉదాహరణకు చైనాలో చూస్తే కమ్యూనిస్టుల్ని అణచివేసినటువంటి షాంఘై షేక్ తోటి కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఎందుకు? ఈ రెండు పార్టీల కంటే అమెరికా, జపాన్ వాడు వచ్చి మొత్తం చైనాను ఆక్రమించుకుంటున్నప్పుడు ముందు వాడిని ఓడగొట్టాలి, అందుకని మనలో మన విభేదాలు ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా చేతులు కలిపారు. అదేవిధంగా ఇవాళ దేశానికి బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, ఇతర సంస్థల నుంచి వస్తున్నటువంటి ముప్పుని ఎదుర్కోవడానికి ఈ విధమైనటువంటి కలయికలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో విడిపోవచ్చు, పరస్పరం పోటీ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రమాదం పెరిగే కొద్దీ రాబోయేటువంటి రోజుల్లో ఐక్యత అనివార్యంగా పెరుగుతుంది. పెరగకపోయేట్లయితే జనం ఆయా పార్టీలని పక్కన పెట్టేస్తారని అయితే నేను చెప్పదలుచుకున్నాను. రైట్. మనం కొండలరెడ్డి గారు ఒకసారి మీరు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం మోదీ 12 ఏళ్ల పాలన తిరోగమనం అని కూడా మీరు విమర్శిస్తూ ఉన్నారు. కానీ మరి వేరే హలో చెప్పండి నాకు న్యూస్ లో డిబేట్ రైట్ చెప్పండి మీ వర్షన్ చెప్పండి. సరే మీ వర్షన్ చెప్పండి రాజనేత గారు, మీ వర్షన్ చెప్పండి. రైట్ సార్, నేనేమంటున్నా, దేశవ్యాప్తంగా చాలా మంది బీజేపీని కానీ మోడీ గారి పరిపాలన కానీ విమర్శ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తే మంచిదే, దాన్ని స్వీకరిస్తాం, లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాం, నో ప్రాబ్లం. కానీ కొంతమంది కుహానా లౌకికవాదులు వాళ్ళే మతం ముసుగు వేసుకొని మళ్ళీ బీజేపీ పార్టీని మతం పేరిట దేశంలో అల్లకొల్లాలు చేస్తుంది, లేకపోతే మతం పేరిట ఓన్లీ ఆలయాలను మాత్రమే చూస్తుంది బీజేపీ. ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తే ఇది చాలా శుద్ధమైనటువంటి అబద్ధము, తప్పు. ఎందుకనంటే మోదీ గారు కేవలం దేశంలో ఆలయాలను మాత్రమే కడతలేరు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేసిరు సార్. ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థను ఇందాక ఎవరో మిత్రులు మాట్లాడారు, 500 కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదా సార్? మరి దేశంలో ఐఐటీలు గతంలో ఎన్నుండే? 7 ఉండే, ఇప్పుడు 16 నుంచి ఈ రోజు 23 ఐఐటీలు పెరగలేదా దేశంలో? ఐఐఎంలు కూడా 7 నుంచి 25 ఐఐఎంలు పెరగలేదా? ఎయిమ్స్ పెరగలేదా? 74 నుంచి ఎయిర్పోర్ట్ల సంఖ్య ఎంత అయింది ఇప్పుడు దేశంలో? 160 ఎయిర్పోర్ట్లు కాలేదా? ఇవంతా అభివృద్ధి కాదా సార్? మరి ఈరోజు 64 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నటువంటి పౌరసత్వ బిల్లు, 64 ఏళ్ల నుంచి పౌరసత్వ బిల్లు పెండింగ్ లో ఉంటే దాని మీద ఈరోజు మోడీ గారి ప్రభుత్వం సిఏఏను తీసుకొచ్చిన మాట నిజం కాదా? ఈరోజు 65 ఏళ్లుగా ఆర్టికల్ 370ని పెట్టి రావణ కాష్టం లేక జమ్మూ కాశ్మీర్ ను దేశంలో ప్రతినిత్యం అక్కడ మంట రగలాలి, కాల్పులు జరగాలి,
దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద అక్కడ రాళ్లు వేయాలి, కాల్పులు జరిగి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయినాయి. 65 ఏళ్లలో ఎవరైనా పట్టించుకున్నారా 370 ఆర్టికల్ గురించి? మరి ఒక్క పోటుతోని పెన్ను పోటుతోని ఈ రోజు పార్లమెంట్ లో 370 ఆర్టికల్ మీద ఈ రోజు మోడీ గారు ప్రభుత్వం తీసుకోలేదా నిర్ణయం? 72 ఏళ్లుగా ట్రిపుల్ తలాక్ మీద ఈ రోజు ముస్లింల గురించి మీరు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అంటారు, లేకపోతే హిందూ మతానికి అనుకూలమైనటువంటి పార్టీ అంటారు. మరి ట్రిపుల్ తలాక్ విషయంలో 72 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ విషయంలో ఈ రోజు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మహిళల యొక్క ఆర్తనాదాలను ఈ రోజు అర్థం చేసుకున్నటువంటి పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ కాదా? ట్రిపుల్ తలాక్ తీసేయలేదా? రామ మందిరం విషయంలో 591 సంవత్సరాలు రగిలించిన దాని విషయంలో ఈ రోజు రాజనేత గారు ఒకసారి కొండలరెడ్డి గారు ఏమని చెప్తా ఉన్నారు ఒకసారి. రాజనేత గారు, భయ్యా, కొండలరెడ్డి గారు రండి. ఇవన్నీ మనకు కనపడదు కదా సార్. 370 ఆర్టికల్స్ కానీ, ఎయిమ్స్ కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఈ రోజు దేశంలో ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా సార్. ఒకటే విషయం చెప్పి ఈ రోజు కంపెనీలో ఉండే వాటాదారులు ఎవరు, సిఇఓలు ఎవరు, సార్ ఆ బీఫ్ ఒక్క విషయం ఎక్స్పోర్ట్ చెప్పి CEO ఎవరు? చెప్పండి. ఎందుకంటే నాకు టైం లేదు, వేరే రైట్ రైట్ debate రాజనేత లేదు. గారు ఒకసారి ఓకే. కొండలరెడ్డి గారు ఒక్కసారి రాజనేత గారు వర్షం విని మనం కంటిన్యూ చేద్దాం. సార్, భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం 100% పేదల పక్షపాతమైనటువంటి ప్రభుత్వము, పేదరికాన్ని నిర్మూలన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము. అందుకోసమనే ఈ రోజు దేశంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కూడా లేకుండా చేసి 75 ఏళ్ల నుంచి చేసినటువంటి యూపీఏ ప్రభుత్వం యొక్క పరిపాలన చూడండి. ఈ రోజు దేశంలో 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని చూడండి. అప్పులు 25 చెప్పండి, కోట్ల అప్పులు. పేదరికంలో 60 ఏళ్లలో ఉన్నటువంటి ఎంత వాళ్ళని అయింది? నిర్మూలన చేసినటువంటి ప్రధాని వాళ్ళని ఎంతమంది చూడండి. చేశారు అప్పు? ఈయన ఎంత చేసిండు? 300 అప్పు చేసిండు. గ్రామీణ ప్రాంతాలకు 7 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించి ఈ రోజు జాతీయ రహదారులతో అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాలను ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి పార్టీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. సో పేదల కోసం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. పేదల కోసం మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? పేదోడు వలస పోవద్దని తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు మీరు ఇలా. సూటిగా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఉపాధి హామీ చట్టంని గతంలో మీరు పనిచేసిన నిర్వీర్యం చేయడానికి కారణం చెప్పరాదు ప్రజలకు. దేశంలో మీరు ఉపాధి హామీ చట్టం పేద ప్రజలకు ఎక్కడికి వచ్చే చట్టం వల్ల నిర్వీర్యం చేసే కారణం చెప్పండి. ఇలా ముస్లింల మీద మీరు ఇచ్చే విషకవుని ఇలా బీఫ్ ఎక్స్పోర్ట్ మీద వెస్ట్ బెంగాల్ లో వాళ్ళ మౌలానా చెప్పిండు పశువులని జాతీయ జంతువుగా ప్రకటించండి. అవును, జాతీయ జంతువుగా ప్రకటించండి. అదెందుకు భయం మీకు? పేదల కోసం మీరు ఆలోచన చేస్తే పేదలకు పట్టణ అన్నం పేదలకు ఆలోచిస్తే దేశాన్ని మొత్తం రావణకాశంలో ఇందాక ఇంకొక మాట మాట్లాడారు సార్. ఇది ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. ఈ రోజు ఇందాక యూపీఏ హయాంలో నెహ్రూ గారు 12 బీఫ్ కంపెనీలు ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉంటాయి, 8 కంపెనీలు ఇందులోనే ఉన్నాయి. వాళ్ళంతా మీ బీజేపీ అడ్డగాయటోలే కదా. ఈ రోజు మీరు ఏదైతే కోర్టులను జస్టిస్లను కూడా ఇష్టపడకుండా వాళ్ళకు శిక్షలు ఇప్పించి వాళ్ళకు పదవులు ఇస్తూ రిజైన్ చేసి కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ రోజు 1975 లో భారతదేశంలో దయ్యాలు జాతీయ వేదాలు అత్యవసర ఇచ్చినట్టు పరిస్థితి ఎందుకు మాట్లాడొద్దండి. వచ్చింది? చీకటి రోజు ప్రజాస్వామ్యానికి ఎందుకు ఈ రోజు వచ్చింది? ఒక జర్నలిస్టులను జడ్జి ఎందుకు నమ్మకాలు జైల్లో దశ పెట్టిరు? తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రజాస్వామ్యవాదులను జైల్లో ఎందుకు పెట్టిరు? గతంలో ఎందుకు లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎందుకు చేసిర్రు? అక్రమంగా అరెస్టులు గతంలో ఎవరి హయాంలో జరిగింది? ఆ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు ఇదంతా కూడా సార్, ఇదంతా కూడా దేశంలో ఉన్నటువంటి మీరు ప్రజలు అమెరికా ఎప్పుడు కూడా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి మరి ఏం చేస్తా ఉన్నాడు? మర్చిపోలేదు. అందుకోసమే మోడీ గారికి ముచ్చటగా 3వ సారి పట్టం కట్టిరు. అత్యధిక కాలం ప్రధానమంత్రి కాదు, రేపు మాపో నా దేశ విషయాన్ని చూసుకుంటా నువ్వు నా దినోలు అవుతున్నది. ఈ రోజు యుద్ధం ఆపండి, ఆపినట్టు చేయమంటే యాక్షన్ చేస్తున్న మోడీ. ప్రభుత్వం పేదల ఈ రోజు రష్యా పక్షపాతమైనటువంటి నుంచి ఎక్స్పోర్ట్ ప్రభుత్వం వద్దని మోడీ ఎందుకు గారి భయపడుతుండు? ప్రభుత్వం. రైట్, ఓకే, రైట్. కొండలరెడ్డి గారు మీరు చెప్పండి. రైట్, రాజనేత గారు థ్యాంక్ యూ అండి, Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. కొండలరెడ్డి గారు మీరు చెప్పండి, అసలు మీరు స్టాండర్డ్గా ఉంటే, అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు బీజేపీ నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ విమర్శలు వస్తూ ఉన్నాయి మీ మీద. సో మీరు స్టాండర్డ్గా ఉంటే ఖచ్చితంగా మూడోసారి కూడా వచ్చే అవకాశం లేదు కదా అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా ఒక పార్టీని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ పర్సన్ ఉండాలి, స్టాండర్డ్ పర్సన్ మీ దగ్గర లేరు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రధానిగా అర్హత ఉండేటువంటి వ్యక్తిని కూడా మీరు నియమించుకోలేకపోతా ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు కొండలరెడ్డి గారు? సోదరా, ఒక విషయాన్ని మీరు గ్రహించాలి సూటిగా. నేను కాంగ్రెస్ వాదినైనా కాకున్నా
లౌకికవాదిని అయినా కాకుండా ఒక విషయాన్ని గ్రహించండి. ఉమ్, ఈ దేశంలో మతం అనేది ఎంత ప్రచారం జరిగింది, ఒక మతానికి ప్రతినిధిగా బీజేపీ పార్టీని చూపిస్తూ ఆర్ఎస్ విఎస్పీ లాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉమ్, ఈ రోజు దేశంలో సెక్యులర్ దేశంగా ప్రణమిల్లాలంటే అన్ని మతాలను అన్ని కులాలను ఒక తాటిపై తీసుకురావాలని చేసే ప్రయత్నంలో భాగంగా మీరు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఈ రోజు ఈ దేశ చరిత్రలో వెస్ట్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్, సౌత్ టు నార్త్ పాదయాత్ర ద్వారా వెళ్ళి మరి జోడో యాత్ర ద్వారా ప్రజలందరూ ఏకీకృతం కావాలి, ఈ దేశం యొక్క సంపద పేదలకు చెందాలి, ఈ దేశం యొక్క అభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తే ఇలా ఆర్థిక మాంద్యం దిశగా దేశం వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి అమర్త్య సేన్ లాంటి ఎకనామిస్టులు చెప్తా ఉంటే దీనికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వారికి నేను ఒక సూటి ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా. మేము ముస్లింస్ అక్కడ చేర్చుకున్నాం, త్రిపుల్ తలాక్ తెచ్చినాం, 370 తెచ్చినాం అంటున్నారు కదా. వీళ్ళు ఆవుల ద్వారా, గోమాంసం ద్వారానో పశుమాంసం ద్వారానో అల్లర్లు చేసి రెచ్చగొట్టి ఇక్కడేదో జరిగిపోతుంది, ముస్లిం లేదా మన దేశంలో మన జంతువును తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. దాన్ని ఈ రోజు వెస్ట్ బెంగాల్లో మౌలానా చెప్పిండు. ఏమని చెప్పిండు? మేము పశుమాంసం తినము, జాతీయ జంతువుగా ప్రకటించండి అని. మేము ఇంకో విషయం చెప్తా ఉన్నాం. ఇవాళ 12 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి దేశంలో, బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు. అలా 8 ఎక్స్పోర్ట్ కంపెనీలు హిందువులయా కాదా? వారు సీఈఓలు ఎవరు? ఆనాడు 2014లో యూపీఏ 1, 2లో మరి ఎక్స్పోర్ట్ లో, బీఫ్ ఎక్స్పోర్ట్ లో దేశం 6వ స్థానంలో ఉండే ఈ రోజు 2వ స్థానానికి ఎగబాకింది. అంటే బీజేపీ వచ్చిన తర్వాత చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏదైనా గట్టిగా జరగంగానే, ఎక్కడైనా జీతాల వ్యతిరేకంగా రాగానే పాకిస్తాన్ పొలమ దాడి కావచ్చు, ఇంకో దాడి కావచ్చు, దేశం అంటే వాళ్ళదే, దేశం అంటే హిందువులంటే వాళ్ళే అనే విధంగా దీన్ని రైట్. ఈ వర్షన్ బాగానే ఉందండి. రైట్. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఎన్డీఏ కూటమికి మోదీ అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది, దాంతో ముందుకెళ్తా ఉన్నారు, బాగానే ఉంది. ఒకటే మరి మీ ఇండియా కూటమికి ప్రజలను ఆకర్షించేటువంటి ఒక్క మ్యాజిక్ బ్రాండ్ ఏంది అంటారు? భయ దేశము మోడీకి ఏ చరిస్మా ఉందని ఈ రోజు జీడిపి ఆదేశకు వచ్చిందండి. డాలర్ రేట్ ఆ రోజు ఆర్థిక మంత్రి ఎక్కడ రక్షించిందండి? కాంగ్రెసే ఒక బ్రాండ్ అండి. రాహుల్ గాంధీ బ్రాండ్, దేశానికి కాంగ్రెసే బ్రాండ్ అండి. ఒక ఇవాళ మోడీ, ఒకప్పుడు మేము కూడా సంఘ్లో తిరిగిన వాళ్ళమే. అప్పుడు స్వదేశీ వస్తువులే వాడాలి, విదేశీ వస్తువులు బంద్ అన్న వాళ్ళు ఇవాళ విదేశీ కంపెనీలకే కొమ్ము కాస్తా ఉండే పరిస్థితి. ఇవాళ జాతీయ సంపదలు ఎల్ఐసి లాంటి అమ్ముతా పోతా ఉంటే ఇవాళ ఏం చెప్తా ఉండంటే దేశం అనే మత్తును విడవడానికి ఇవాళ ఆర్థిక మందం వచ్చిన తర్వాత నేపాల్ ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది అవన్నీ తెలుస్తా ఉంది. కాక్రోచ్ పార్టీ పిల్లలు వచ్చి పిలుపునిస్తే ఏ నాయకుని సపోర్ట్ లేకుండా ఒక చైతన్యవంతంగా వచ్చిందంటే అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ ఒక వినమ్రత గల వ్యక్తి. కానీ ఈయన యొక్క నేను అబద్ధాలు చెప్పడం సిద్ధంగా లేడు ఆయన. ఎందుకు? ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. మీరు ఒక చిన్న విషయం సోదరా, మీకు తెలుసు ఇది ఈ దేశంలో అన్ని మతాలను, అందరి ప్రజలను ఒప్పియడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది. ఒక దిక్కు వచ్చినప్పుడు కొంచెం బలం ఉంటది. ఎందుకు? మన అంత హిందూ దేశం కాబట్టి ఓకే దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ హిందూ దేశంలో కూడా మేమేమంటున్నాం, ఆర్థిక సంస్కరణలు తేవడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఆనాడు 10 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక సంస్కరణలు, పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు, మరి ఈ రోజు జరుగుతున్న ఆర్థిక సంస్కరణ పరిస్థితి ఏంది? సోదరుడు చెప్తుండు ఐఐటీలు ఐఏఎంలు తెచ్చినామని. ఎక్కడ తెచ్చిండు, ఎక్కడ ఇచ్చిండు, ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చిండు? ఈ రోజు దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి చూపిస్తా, ప్రతి గ్రామానికి కూడా ఒక గుజరాతీ వచ్చిండు, ఒక మార్వాడి వచ్చిండు. ఇవాళ చిన్న చిన్న నగరాల్లో కూడా 100 మంది గుజరాతీలు వచ్చిండ్రు. మనలాంటి పేద మధ్యతరగతి చిన్న కుటీర బస్సులు పెట్టుకుని చిన్న దుకాణదారుల యొక్క పొట్టగొట్టే విధంగా ఇవాళ గుజరాత్ రాజ్యం దేశం మొత్తం దోసుక తింటుంది. ఆ గుజరాత్ కోసమే మోడీ ఏమనంటే, అరే మోడీకి ఏముందా, భార్య ఉండరా, పిల్లలు ఉండరా, సన్యాసి కదా. సన్యాసి ముసుగులో మరి ఒక ఆయన అలంకరణ చూస్తా ఉంటే అర్థమైంది సన్యాసికి ఉండే అలంకరణ. ఆ ఖర్చు ఏంది? మన నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళిండు? మీడియా అంతా మీలాంటి ఛానల్స్ చెప్తా ఉన్నాయి, మరి ఆయన ఎందుకు వెళ్ళిండు, ఏమైందో చెప్తా ఉన్నారు. ఆదాని యొక్క వస్తువులను కానీ, ఆదాని యొక్క బిజినెస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడితే పోయిండు. ఈ దేశాన్ని ఇంకెక్కడ తీసుకెళ్దాం? మతం అనే దాంట్లో ప్రభుత్వం రేపు పొద్దున ఆర్థిక మాంద్యం వస్తే సామాన్యులందరి పరిస్థితి ఏంది? ఇవాళ మిలియనర్లు అంటే వేరే దేశాల్లో వలస పోతున్నారు. ఇవాళ 20 మంది మిలియనర్స్ దేశం దాటిపోయారు. విరాట్ కోహ్లీ లాంటి బ్రాండ్ వాళ్ళే వేరే దేశానికి వెళ్ళి బతికే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశం ఆర్థికంగా ఏ స్థాయి దిగుతుందో ఆలోచించాలి. రాహుల్ కి విజన్ ఉన్న లీడర్,
ఆయన తొందరపడో అబద్ధం చెప్పాలంటే ఈ రోజు మీరు చూసారు బీహార్ ఎన్నికల్లో ఇంతకుముందు సోదరుడు పెద్ద మనిషి చెప్పిండు ఆయన ఎలక్షన్లో ఈవీఎం మేనేజ్ చేస్తారు వాళ్ళు, ఎస్ఐఆర్ మేనేజ్ చేస్తారు, సిఏ అంటారు, పేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. 370 గురించి నా ఓన్ అభిప్రాయం చెప్తాను నేను. 370 ఆర్టికల్ తీయడానికి మరి దేశం యొక్క పరిస్థితి ఆనాడు ఫ్రీడమ్ వచ్చినాడు రాజు ఎవరు, ప్రజలు ఎవరు? హరిసింగ్ అనే రాజు ముస్లిం పబ్లిక్ ని ఒప్పించడానికి నెహ్రూ చేసిన చాకచక్యమైన చర్య వల్ల ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. కలవడానికి రేపు తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఆంధ్రాలో 7 గ్రామాల కారణం పంచాయతీ వచ్చినప్పుడు ఇప్పుడైతే జరగని అనే కాడ ఏదో ఒక విషయాన్ని రాజ్యపడే దగ్గర సమయ సందర్భాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నీవు దేశ స్వాతంత్ర పోరాటంలో లేవు, దేశ ఆవిర్భావంలో లేవు. నువ్వు ఎప్పుడున్నా మీ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దేశంలో అప్పుడు బ్రిటిష్ పక్కనరా లేదా చరిత్ర చెప్తా ఉన్నది. సరే, మిమ్మల్ని ప్రజలు నమ్మాలంటే అంటే మీరు ఇచ్చేటువంటి బలమైన కారణం ఏంటి? దాంతో పాటు ప్రజల్లో మీపై నమ్మకం పెరిగిందని, రైట్ కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీ ప్రజల్లో మీపై నమ్మకం పెరిగింది అనడానికి నిరూపించేటువంటి ఒక సందర్భం చెప్తారా? ఇప్పుడు మేము మీకు పెరిగిందని చెప్పడానికి ఇలా కేరళ ఎలక్షన్ ఒకటి, తమిళనాడు ఎలక్షన్, అస్సాం ఎలక్షన్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. అస్సాంలో అంటే 5 రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రంలో గెలిచారు అని చెప్తా ఉన్నారు. అస్సాంలో ముఖ్యమంత్రి విశ్వశర్మ ఏ పార్టీ వ్యక్తి అండి ఆయన? అంటే బీజేపీ కండవ కప్పుకోగానే సత్యలు అయిపోయినా సార్ భయ్యా. ఆయన బీజేపీ కండవ కప్పుకోగానే సురేంద్ర ఆయన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిపోయిందా సురేంద్రాధికారి? అంటే బీజేపీ దిక్కొస్తేనేమో వాళ్ళు దేవతామూర్తులు అవుతారు, నిజాధిపరులు అవుతారు. కాంగ్రెస్ ఉంటేనేమో ఈడీ దాడులు చేయొచ్చు, వాళ్ళు దొంగలు అవుతారు. ఇలా అండి ఒక దేశ ప్రధాని ఉత్తమమైన స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏం మాట్లాడండి? నిజం మాట్లాడాలా. ఏ వ్యక్తి అయితే నేరం ఆర్థిక నేరం చేస్తే అదే యూపీఏ 1 యూపీఏ 2లో మేము మా మిత్రపక్షమైన కనిమొల్ని రాజాను ఆ ఆరోపణ వచ్చినందుకు వేయాలని కాదు అని నిరూపణ అయినా కూడా ఆ రోజు ప్రభుత్వంగా సోనియా గాంధీ గారు మరి మన్మోహన్ సింగ్ గారు వాళ్ళను మరి జైలు తోలిన పరిస్థితి వచ్చింది. మీరు మీ దగ్గర ఉండబోయే వాళ్ళు పేదలపై రేపులు చేస్తూ ఉంటే, రైతు ఉద్యోగులపై ట్రాక్టర్లు దొక్కిస్తూ ఉంటే, పేదలపై అత్యాచారాలు చేస్తూ ఉంటే, ఏ ఒక్క వ్యక్తికి ఎన్ని ఆర్థిక నేరాలు చేస్తూ ఉంటే, ఒక చిన్నవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తానో ఏ పోని, కానీ ఒక చిన్న కుటీర పరిశ్రమ దశకు ఈ దేశాన్ని దిగజార్చిన వ్యక్తి మోడీ. కేవలం కార్పొరేట్లు ఒకప్పుడు 50-100వ స్థానంలో 500వ స్థానం ఉన్న కార్పొరేట్ సంపన్నుడు ఇలా ప్రపంచంలో 2వ స్థానానికి 5వ స్థానానికి ఎక్కబాగడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంపద అంటే భారతదేశం పరిక్యాప్ట ఎందుకు మరి ఫెయిల్ అయింది? దేశం డబ్బు ఉత్పత్తి రంగంలో వచ్చినప్పుడు చిన్నోడు కూడా జరగాలి కదా న్యాయం, చిన్న పరిశ్రమలు కూడా రావాలి కదా, నిరుద్యోగం నుంచి పెరగాలి కదా, ఉద్యోగ సంఖ్య పెరగాలి కదా. మరి ఇవన్నీ పోకుండా పోవడానికి కారణం ఎవరు? మోడీ కాదా? రైట్, ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడతాం. రైట్, కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఎన్డీఏ సర్కార్ కూటమికి అలాగే ఇండియా కూటమికి మధ్య ఉన్నటువంటి అసలైన సంస్కృతి మరియు సిద్ధాంతపరమైనటువంటి ప్రధాన వ్యత్యాసాలు ఏంటి? రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టేసి ఇక కూటమిని ముందు నడిపించేటువంటి ప్లాన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా ఎన్డీఏ సర్కార్ను ధీటుగా మేము ముందుకెళ్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. రావచ్చంటారా? నేను ఇంతకు ముందే చెప్పాను, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ సైద్ధాంతికంగా ఒకటి కాదు. ఈ దేశంలో నూతన ఆర్థిక సంస్కరణ పేరుతోటి పివి నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలను మరింత సమర్థవంతంగా మరింత వేగంగా అమలు జరుపుతానని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానాలు ఏవి లేవు. అంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక విధానాల కొనసాగింపే ఇప్పుడు వాటిని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఎందుకు ఇండియా కూటమి అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకుంటుంది బీజేపీ. ఈ దేశంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా లేకపోతే ఇంకోటైనా 14-15% మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళని మైనారిటీలుగా మనం చూస్తున్నాం. మరి అందరికీ చెందినటువంటిది మా పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది ముస్లింలకు సీట్ ఇచ్చిందండి? 14% వాళ్ళ జనాభాకి అనుగుణంగా ఏమన్నా ఇచ్చిందా? ఒకే ఒక్క సీట్ ఇచ్చింది, అది కూడా ఎక్కడ?
కేరళలోని మలప్పురం నియోజకవర్గంలో ఇచ్చింది. Hmm. తర్వాత నితీష్ కుమార్ పార్టీ మరొకరికి బీహార్లో సీట్ ఇచ్చింది. 2 చోట్ల వాళ్ళు ఓడిపోయారు. మరి అందరికీ సంబంధించినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నది ఒక్క ముస్లింకి కూడా ఇప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ లేడు Hmm. ప్రస్తుతం కేంద్రంలో. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లింకైనా సీట్ ఇచ్చిందా? కేరళలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు గణనీయంగా ఉన్నారు, అవును. అస్సాంలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు, తమిళనాడులో కూడా ఉన్నారు వీటితో పోలిస్తే. ఎందుకని బీజేపీ ఒక్కళ్ళకి కూడా సీట్ ఇవ్వకుండా మాది హిందుత్వ పార్టీ, హిందువులందరూ మాకు ఓటేయాలి అనేటువంటిది పరోక్షంగా చేస్తున్నటువంటి అది రాజకీయం. ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు లోక్సభలో 24 మంది ముస్లిం ఎంపీలు ఉంటే అందులో 21 మంది ఇండియా కూటమికి చెందినటువంటి వాళ్ళు. Hmm. మిగిలినటువంటి వాళ్ళల్లో మన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి 2 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళు తప్ప ఓకే. బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు లేరు, ఒక్క మినిస్టర్ కూడా లేడు. కనీసం రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రివర్గంలో తీసుకున్నారా అంటే Hmm. అది కూడా లేదు. ఓకే. వీళ్ళు దేశ సమగ్రత గురించి లేకపోతే ఇంకో దాని గురించి చెప్పేవాళ్ళు మొత్తం అంతా మాకని చెప్పేసి చెప్తే Hmm. జనం ఎందుకు నమ్మాలి ఇట్లాంటి వాళ్ళని? ఒక మతశక్తిగా ఆచరణలో నిరూపించుకుంటూ ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. అది ప్రమాదకరం, అది ఫ్యాసిస్ట్ లక్షణం. అది Oh. గతంలో ముస్సోల్ని, హిట్లర్ లాంటి వాళ్ళు చేసింది ఇదే. వాళ్ళు తప్పుడు పార్లమెంటుని నాజీ పార్టీ వాడే తగలబెట్టుకొని హిట్లర్ పార్లమెంటుని తగలబెట్టి ఆ రోజు కమ్యూనిస్టుల మీద నిందేశాడు, కమ్యూనిస్టులను అణిచివేయడానికి. Hmm. అందుకని అలాంటి ఫ్యాసిస్ట్ పోకడలు, అలాంటి మతోన్మాద పోకడలు ఉన్నటువంటి పార్టీ వాళ్ళ దేశంలో సామాజికంగా అనేకమైనటువంటి విభేదాలను సృష్టించడానికి వాళ్ళు చెప్తుంటారు. యూపీ హయాంలో ఇన్ని మత ఘర్షణలు జరిగాయి, మా హయాంలో జరగలేదు. ఆ మత ఘర్షణలో మీరు కూడా భాగస్వాములే కదా. Yeah. ఒకవైపు ముస్లిం మతోన్మాదులు, రెండో వైపు హిందూ మతోన్మాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఘర్షణ పడితేనే కదా ఘర్షణలు జరిగేది. సో కోటేశ్వర గారు, తరుణాలు ఇచ్చిన కోటేశ్వర గారు, తర్వాత రానున్న రోజుల్లో ఇండియా కూటమి బలంగా ముందుకెళ్లాలంటే మీరు చెప్పేటువంటి సూచనలు ఏంటి? రానున్న రోజుల్లో ముందుకెళ్లాలంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని జనంలో బాగా ఎండగట్టాలి. Hmm. సీట్ల సర్దుబాటు విషయంలో Hmm. భేషజాలకు పోకుండా, లేదు అధికారం వస్తే మాకే మొత్తం అధికారం దక్కాలనేటువంటిది దానికి పోకుండా Hmm. అందరినీ కలుపుకుపోయే విధంగా ఉండేట్లయితే అది సాధ్యమే. ఎందుకు అంటే ఇవాళ బీజేపీ 2013 లేదా 12 సంవత్సరాల్లో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో, ధరల పెరుగుదల, రూపాయి పతనం, ఈ విధమైనటువంటి చమురు ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలుగా ఆ రోజు వచ్చినాయి. Right. వాటిని అవకాశంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ మళ్ళా అదే పరిస్థితి నరేంద్ర మోడీ గారికి ఎదురవుతా ఉంది. Okay. ధరల పెరుగుదల, చమురు పెరుగుదల, నిరుద్యోగం, అన్ని రంగాల్లో వైఫల్యం, Hmm. వీటన్నింటినీ జనంలోకి తీసుకెళ్లి రాజకీయంగా చైతన్యపరిచి సర్దుబాట్లు ఏమైనా విభేదాలు ఉంటే సర్దుబాట్లు చేసుకోవాలి. సర్దుబాట్లు చేసుకొని ప్రతి పార్టీని అకామిడేట్ చేసే విధంగా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అటువంటి దిశగా కృషి చేయాలనేది నా సూచన. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కోటేశ్వరరావు గారికి, అలాగే కొండలరెడ్డి గారికి, రాజునేత గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం కదా, 12 సంవత్సరాల పరిపాలన ముందుకెళ్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. దాంతోపాటు 12 సంవత్సరాల ఈ పరిపాలనను ధీటుగా మేము ఎదుర్కొంటాం, రాబోయేది కూడా మా కూటమి, ఇండియా కూటమి ప్రభుత్వమే అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో డి అంటే డి అంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి రానున్న రోజుల్లో ఈ 2 పార్టీలే ముందుకెళ్తాయి, ఇంకా కొత్త పార్టీ కూడా ఆవిర్భవించి ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అనేటువంటి సిచ్యువేషన్ మనం చూద్దాం ముందు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.